హాయ్ హలో వెల్కమ్ టు వాసంతి కిచెన్ స్పెషల్. ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజు నేను మీకు చింత చిగురుతోని కారపొడి చూపిస్తున్నాను అనమాట. చింత చిగురు కారపొడి ఇది చాలా బాగుంటుంది. ఇదేంటంటే ఇప్పుడు పచ్చి చింత చిగురు కొద్దిగా తొడిమెలు తీసేసి మనం కడిగి ఒక బట్ట పరిచేసి టేబుల్ మీద ఫ్యాన్ కింద ఎక్కడైనా సరే మీరు మంచిగా ఆరబెట్టుకోండి. కొంచెం పైన తుడిచినట్టని ఆరబెట్టుకోండి. ఒక 3 days తర్వాత ఇలా అవుతుంది అనమాట. చూడండి, ఇలా పొడి పొడిగా అవుతుంది. ఇది 1 year నిల్వ ఉంటుంది. మీరు ఎప్పుడైనా పప్పులో కానీ పచ్చళ్ళలో కానీ దేంట్లోకైనా వాడుకోవచ్చు. ఈవెన్ చికెన్లో కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇట్లా అయిన తర్వాత దీన్ని ఈరోజు మనం ఏం చేద్దామంటే, కొత్తగా ఇంతవరకు ఎవరు చేసినట్లయితే నాకు గుర్తులేదు, మనము చింత చిగురు పొడి చేసుకుందాం, కారపొడి చేసుకుందాం. రండి. నేను కొద్దిగా శనగపప్పు తీసుకుంటున్నా. ఇది కొలత అక్కర్లేదు, మనకి ఇష్టం, ఎక్కువ కావాలంటే ఎక్కువ తీసుకోవచ్చు. ఇది ఆల్మోస్ట్ 2 tablespoons ఉంటుంది అనుకుంటా. ఇది మనం మంచిగా వేయించుకోవాలి. ఇది కొద్దిగా లైట్గా వేగిన తర్వాత అట్లాగే 2 spoons మినపప్పు కూడా యాడ్ చేస్తున్నా. లో ఫ్లేమ్లోనే వేయించండి, బాగుంటుంది. ఈ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. ఇది కొద్దిగా వేగనిద్దాము. హాఫ్ వేగిన తర్వాత మిగతా యాడ్ చేద్దాం. ఇప్పుడు వేగినాయి కదా, బాగా హాఫ్ వరకు వేగినాయి. ఇప్పుడు కొన్ని పల్లీలు యాడ్ చేసుకుంటున్నా. ఇవ్వండి, వేగిపోయినాయి కదా, ఇవి వేరే ప్లేట్లోకి వేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా 1 teaspoon ఆయిల్ యాడ్ చేస్తాం. దీంట్లో కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ధనియాలు, 1 tablespoon. ఇప్పుడు కొన్ని ఎండుమిర్చి, కొద్దిగా మంచి దోరగా వేయించుకుందాము. కొద్దిగా కరివేపాకు, ఇది కూడా వేగిపోయింది కదా. ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకొని, ఇది కొంచెం వేడిగా ఉంటుంది కదా ప్యాన్, దాంట్లో కొంచెం ఈ చింతాకు వేసేసుకుందాం. చింత చిగురు వేసుకుంటే ఏంటంటే అది కొద్దిగా ఫ్రై అయితే గ్రైండింగ్ బాగా అవుతుంది అనమాట. ఫ్రైకి చేయొద్దు. చూడండి, స్టవ్ ఆఫ్ చేశాను నేను, చేసి దీంట్లోనే ఉంచుతాను. కొంచెం వేడైతే ఈజీగా గ్రైండ్ అవుతుంది అనమాట. దీంట్లో కొద్దిగా సాల్ట్, కొద్దిగా వెల్లుల్లిపాయలు వేసి గ్రైండ్ చేసుకుందాం. ఇదిగోండి, ఇట్లా కొంచెం బరకగా ఉన్నప్పుడే మనం వేడి ప్యాన్లో వేసిన చింత చిగురు యాడ్ చేసుకుందాం. చింత చిగురు యాడ్ చేసినాం కదా, పర్ల్స్ మోడ్లో ఒక 6-7 times చేసుకుంటే మరీ మెత్తగా చేయొద్దు. అందుకని ఇట్లా ఉండాలన్నమాట. ఎందుకంటే మన అన్నంలో కలుపుకున్న చాలా బాగుంటుంది కదా, ఇట్లా ఉండాలి. ఇప్పుడు దీన్ని మనం డిష్ అవుట్ చేసుకుందాం. ఆహా, గుమ 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 వాసన వస్తుంది. ఎంత బాగా వాసన వస్తుందో అసలు. ఇదిగోండి, చింత చిగురు కారపొడి రెడీ అయిపోయింది. ఇప్పుడు మీకు కలిపి కూడా చూపిస్తాను. అసలు ఎంత అద్భుతంగా ఉంటుందో, అసలు మన లైఫే చేంజ్ అన్నంత అద్భుతంగా ఉంటుంది. దీంట్లో కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఆహా, అద్భుతంగా ఉంటుంది. మీరు కూడా ఇలా చింత చిగురు కారపొడి రెడీ చేసి పెట్టుకోండి, అన్నిట్లోకి బాగుంటుంది. ఆ రైస్లోకి అయితే ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఇది మనం ఒక 2-3 months కూడా వాడుకోవచ్చు. చింత చిగురు అట్లా ఎండబెట్టి పెట్టుకుంటే కనుక సంవత్సరం అంతా ఇలాంటి పొడి చేసుకోవచ్చు అనమాట. మీరు తప్పకుండా ట్రై చేయండి. చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.